ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూసినాం మనం. ఎమ్మెల్యే ఎలక్షన్లలో రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సైనికుల్లాగా ఆ యొక్క టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలు ఆ గవర్నమెంట్ నుంచి విముక్తిని చేయడానికి నడుం బిగించి పాదయాత్ర చేసి ఎక్కడ ఎవరు గెలుస్తారో సర్వేల ఆధారంగా అక్కడ వాళ్ళకి టికెట్లు కేటాయించి మహబూబ్ నగర్ లో దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ అన్న. ఆయనకు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి వారు చేస్తున్న అరాచకాలను బయటపెట్టి తక్కువ టైంలోనే ప్రజల మన్ననలు పొంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి ప్రజాపాలన తీసుకువచ్చి ప్రగతి భవన్ గోడను బద్దలు కొట్టి అందరికీ అందుబాటులో ఉండే ప్రజాపాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ కావడం మన గర్వకారణం. దాంట్లో భాగంగా పాలమూరులో మహబూబ్నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలంగాణ మొత్తం కూడా మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ కాబట్టి హెడ్ క్వార్టర్ లో కార్పొరేషన్లలో డివిజన్ల గురించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా దూరం నుంచి చూస్తూ ఉంటారు. తెలంగాణ మొత్తం చూస్తూ ఉంటారు. మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే మనం ఒక నాయకుడిని నిజంగా చెప్తా ఉన్నా బాధాకరంగా మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఆ పొరపాటు జరగకూడదు. తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ టౌన్ నుంచి అత్యధిక మెజార్టీతో మనం గెలుచుకునే అవకాశం మనకుంది. అదందరూ మీరు కావాలి. ఇంకోటి చెప్తా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ కు పోటీగా టీఆర్ఎస్ బీజేపీ ఉంది. వాస్తవంగా చెప్పండి, టీఆర్ఎస్ బీజేపీకి రాబో 3 ఏళ్లలో చెప్పుకోవడానికి ఈ పనులు చేస్తామని చెప్పడానికి ఏం అవకాశం ఉంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పనులు చేసిందో చెప్పండి. అనతి కాలంలోనే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి పార్టీలోనికి వచ్చినాకనే ఎన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది, ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని డ్రైనేజీలు వచ్చినాయి, ఎన్ని వ్యవస్థలు వచ్చినాయి, ఎన్ని ఐమాక్స్ లైట్లు కనిపిస్తున్నాయి, ఎంత చీకటిలో ఉన్న పాలమూరుకు ఎంత పెద్ద స్వేచ్ఛ వచ్చిందని కూడా మీరు అందరూ గమనించాలి. డెవలప్మెంట్, స్వేచ్ఛ అన్ని కూడా పాలమూరుకు వచ్చినాయి. దాంట్లో భాగంగా మొట్టమొదటి మేయర్ గా మొట్టమొదటి కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ నుంచి మనం ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరి సహకారం, నాయకుల సహకారంతో తెలియజేస్తా ఉన్నా. దాంట్లో భాగంగా వాస్తవంగా మనము కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా, కఠినంగా ఉన్నా వాటిలలో మనము జరిగిన కార్యక్రమాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, సర్వేల ప్రకారంగా టికెట్లు ఎవరికి వచ్చినా తోడు ఉన్న వాళ్ళు గాని, ఇప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో సర్వేల ప్రకారంగా కొంతమందికి నాయకులకు అన్యాయం జరిగినా మళ్ళీ ఇమీడియట్ గా కొంతమందిని పోస్టులలో నామినేటెడ్ పోస్టులకు కూర్చోబెట్టడం జరిగింది. ఆ రకంగా మనం కూడా వాళ్ళల్లో ఒకరికి టికెట్ వచ్చిందంటే మిగతా వాళ్ళు ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆ అభ్యర్థిని గెలిపించి వాళ్ళ త్యాగాన్ని నిరూపించుకొని మళ్ళీ రాబోయే దానిలో ఇప్పుడు బ్యాంకులు కానీ, ఇప్పుడు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు, కోఆప్షన్ మెంబర్లు ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మీ యొక్క గుర్తింపును మీరు చూయించుకొని నామినేటెడ్ పోస్టులు మీరు ఉండి ఒక చెట్టుకు మనం నీళ్లు పోసి ఎరువులేసి కాయలు కాస్తేనే కాయలు పండ్లు అయితే తెంపుకొని తినవచ్చు. కానీ మన చెట్టును మనమే నరుక్కుంటే అందరం పరిశాన్ అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. ప్రతి వార్డులో కూడా ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి గాని దమ్ము గాని టీఆర్ఎస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా ఏకమైతే చాలు కాంగ్రెస్ పార్టీ 100% తెలుస్తుంది. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏంటన్నా ఓడిపోతున్నాడు అంటే అదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టికెట్లు రాను ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయే సమస్యనే లేదు. ఇది బల్ల గుద్ది చెప్పొచ్చు, మీ అందరికి కూడా తెలుసు, మీ గుండెల్లో కూడా నిజం ఉంది. కానీ ఎక్కడికక్కడ ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎట్లా వేసి ఓడగొట్టాలి కాబట్టి అని చెప్పి అవతల వ్యక్తికి ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తే అవతల వ్యక్తి మనకేం మేలు చేయడు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి వరకు, తెలంగాణ ముఖ్యమంత్రి వరకు మొన్నటి వరకు కార్పొరేషన్ చేసినాం, త్రిపుల్ కాలేజ్ ఇచ్చినాం, కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం, ఇన్ని రకాల పథకాలు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాం. ఇన్ని చేసినా గానీ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో గడ్డలో కాంగ్రెస్ పార్టీ గెలిపించలేకపోయిందంటే మనం ఏ ముఖం చూసుకొని మనం సీఎం ఆఫీస్ లో క్యాంప్ ఆఫీస్ లో తలెత్తుకొని తిరుగుతాం చెప్పండి, ఆలోచన చేయండి. ఇంతకుముందు మీరు అన్న రాజేంద్ర కూడా మాట్లాడుకుంటే అన్నాడు గ్రూపులు లేవు, కాంగ్రెస్ అంతా ఒకటే గ్రూప్ అని.
ఇంట్లో కూడా తల్లిదండ్రి ఉంటారు, కొంతమంది ఆడపిల్లలేమో తండ్రికి నడుస్తారు, మగ పిల్లలేమో తల్లికి నడుస్తారు. డిసిసి ఎమ్మెల్యే గారి బంధం కూడా తల్లిదండ్రులాగా కాంగ్రెస్ గారిని కాపాడడం తల్లిదండ్రుల లాంటి బంధం. దాంట్లో ఎమ్మెల్యే గారు ఒక పాత్రలో, డిసిసి గారు ఒక పాత్రలో ఉంటే తల్లి దగ్గర కొంతమంది, తండ్రి దగ్గర కొంతమంది ఉండొచ్చు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కుటుంబం అంతా ఏకమై పార్టీని కల్పించుకో దాంట్లో మేము కూడా ఎన్ని రకాలుగా ఉన్నాం, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎక్కడ గ్యాప్ లేకుండా 1-10 సార్లు కమిటీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకొని మీ అందరినీ గెలిపించే దాంట్లో 6 నిమిషాలు తిప్పలబడడానికి మనస్ఫూర్తిగా మేము పనిచేస్తాం. ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా పనిచేస్తామో అట్లా పనిచేస్తామని వేదిక మీద నుంచి మీ అందరికి చెప్తా ఉన్నాం. మీరు చేయవలసినంత ఒక్కటే, ఎక్కడ వాళ్ళలో ఎవరికి టికెట్ వచ్చినా సరే మీరు ఎమ్మడే దాన్ని దుష్ప్రచారం చేసి ఇట్లయింది ఎట్లా అని చెప్పి అభ్యర్థికి టికెట్ వచ్చిన అభ్యర్థిని దిగదార్చకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు వస్తాయి, కంపల్సరిగా సర్వేలు ఉంటాయి, సర్వే రిపోర్ట్లు కూడా అంతర్గతంగా ఉంటాయి. గెలవడానికి ప్రయత్నం చేసి మీ వాళ్ళలో మీరు నిలబడాలనుకున్న అభ్యర్థులందరూ కూడా ఇల్లు దగ్గర మీ యొక్క ఇమేజ్ ని పెంచుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలన్నింటి కూడా ప్రజలకు వివరించి సర్వేలో మీ పేరు వచ్చినట్టుగా చూసుకోండి. మీ పేరు సర్వేలో వస్తే నా పేరు రాకుండా, అన్న పేరు రాకుండా, ఇంకోరి పేరు రాకుండా నిర్దాక్షిణ్యంగా తీసి పక్కకెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి టికెట్లు ఇచ్చేటట్లుగా మార్గనిర్దేశకాలు పెద్దలందరూ పెడతారు. వాళ్ళు చెప్తారు ఆ విషయం, నేను చెప్తాను. వెంబడి ఇంకో కమిటీలు వేసుకొని టికెట్లు రానులకు నెక్స్ట్ ఏమొస్తుంది ఏం రాదు ఎట్లా వాళ్ళని సంజాయించుకోవాలి, పార్టీని ఏకదాటిపై ఎట్లా నడిపేయాలి, వీళ్ళందరూ ఎట్లా ముందనుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ మేయర్, కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైతే చాలా మంది ఇన్ని రోజులు ఏమి మాకు రాలేదనుకుని చెప్పుకునే ఎప్పుడో సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలని కూడా అందరికి కూడా చెట్టు ఫలాలు తినే అవకాశం వస్తుంది. మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని తెలియజేస్తూ ఈ వేదిక మీద నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.